అందరికీ నమస్కారం అండి. మా నాన్నగారు పఠాన్ జిలానీ బాషా గారు ఆర్టీసీ ఎంప్లాయీ జాబ్ చేసి రిటైర్ అయ్యారు. మేము ఇక్కడికి మా నాన్నగారికి పార్కిన్సన్స్ అనే ప్రాబ్లం ఉండిందండి. చాలా దగ్గరలో మేము విజిట్ అయ్యాము. ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా కనుక్కొని నేను ఇక్కడ దాకా వచ్చానండి ఫోనిక్స్ హాస్పిటల్లో. సో ఈ పార్కిన్సన్స్ ప్రాబ్లం వల్ల మా డాడీకి కంటిన్యూస్ గా మూమెంట్స్ అనేవి బాడీ మూమెంట్స్ రెగ్యులర్ గా ఎక్కువ ఉన్నాయండి. ఈ హార్ట్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా అని చెప్పారు మేడం. అయితే క్లాట్ ఏదో ఉందని చెప్పేసి అని అన్నారు చూసిన తర్వాత. సో ఇప్పుడైతే ఆ బాడీ మూమెంట్స్ కంప్లీట్ గా ఏం లేవు, బాగున్నారు. మా ఫాదర్ స్ట్రోక్ గురించి కూడా అండి బయటపడ్డారని ఇప్పుడే మేడం గారితో మాట్లాడడం జరిగింది. సో మా ఫాదర్ అయితే చాలా బాగున్నారు. ట్రీట్మెంట్ అయితే అద్భుతంగా ఉంది. చెప్పాలంటే వైష్ణవి మేడం గారు ఇచ్చిన ట్రీట్మెంట్ అయితే మేము ఎప్పటికీ మర్చిపోవండి. చాలా రుణపడి ఉన్నామండి మేము. మా డాడీకి చాలా సఫర్ అయ్యారండి మా ఫాదర్ అయితే. మా నాన్న మాకు ఉంటారా లేదా అనే ఇదిలో మేము ఇక్కడికి అడుగు పెట్టామండి. కానీ మేడం 3 రోజుల్లోనే మీ నాన్నగారికి ఏమీ కాదు అని ధైర్యం ఇచ్చి మా డాడీని ఈ రోజు మా కళ్ళ ముందు నిల్చోబెట్టారు. గోకుల్ సార్ గారండి. గోకుల్ సార్ ఏమో అసలు ఎక్కడైనా డాక్టర్లు కొంచెం విసుక్కోవడము అలా అదంతా చూశానండి. నేను చాలా హాస్పిటల్స్ నేను తిరుగున్నాను. ఈ హాస్పిటల్లో నా హోల్ హార్టెడ్ గా నేను చెప్తున్నానండి, ఇక్కడ మేడం అయినా సార్ అయినా వీళ్ళ స్టాఫ్ అయినా ఎవరైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి అనేది పాజిటివ్ టాక్ చాలా అవసరం. అదైతే ఈ హాస్పిటల్లో 100% ఉందండి. కేరింగ్ ఉంది, నిదానంగా వినడం, దానికి తగ్గట్టు చికిత్స ఇచ్చి ఈ రోజు మా నాన్నగారిని మా ముందు కూర్చోబెట్టారు. ఎంతైనా సరే మీకు చాలా రుణపడి ఉంటామండి. డాక్టర్ వైష్ణవి మేడంకి, గోకుల్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు మాకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఎవరికైనా నేను చెప్తానండి, నో డౌట్ అండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే 100% మీరు వచ్చి మేడం చేతిలో సార్ చేతిలో పడ్డారంటే హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇదైతే నేను మీకు హోల్ హార్టెడ్ గా ఇస్తున్నాను. రివ్యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.